బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన మేధావులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కదా, అట్లాంటివన్నీ చూసాం. అదే ఇప్పుడు సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. నువ్వు నీకు ఓకే చేస్తున్నాం పర్మిషన్, నిన్ను పిఎల్ఐ కింద అప్రూవ్ చేస్తున్నాం, నువ్వు ప్రొడక్షన్ బిగిన్ చేయి, అప్పుడు నువ్వు తీసుకో, బ్యాంక్ లోన్ ఇస్తుంది, స్థలము తనఖా పెట్టుకో, తీసుకున్న తర్వాత అది కట్టిన తర్వాత అది పని బిగిన్ చేసి నువ్వు అమ్ముతావు చూడు, అమ్మాక నీకు వేస్తాం పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది. ఇలాంటి ఒక అంటే బాధ్యతని పెంచారు. ఎగవేతలు దొంగ మోసాలకి చెక్ పెట్టుకొచ్చారు అన్నమాట. అంటే ఒక రకంగా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల ఇప్పుడు మనలాంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు అది రేపొద్దున ఇంకా ప్రయోజనకరం అవుతుందా? దేశం అంతా వస్తుంది. ఇప్పుడు 5 పారిశ్రామిక కారిడార్లు ఓపెన్ చేస్తున్నారు. ఈ పారిశ్రామిక కారిడార్ మీన్స్ ఒక కారిడార్లో కొన్ని వేల పరిశ్రమలు వస్తాయి. అంటే మనది స్టార్ట్అప్ దగ్గర ఉంది కదా సార్ మన రాష్ట్రం? అదేం కాదు, అట్లేం లేదు. మన దగ్గర అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు యాపిల్ దగ్గర నుంచి అనేక మన దగ్గర తయారు చేసే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు సెల్ ఫోన్ తయారీ అంతా మన చిత్తూరు జిల్లా దగ్గర ఉంది. మందుల తయారీ అయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, చాలా చోట్ల ఉంది మనకి. అలాగే వైజాగ్లో అయితే మెడి హబ్బే ఉంది అక్కడ. అలాగే మన శ్రీ సిటీ బోల్డ్ అనే పరిశ్రమలు ఉన్నాయి. మనకు ఆల్రెడీ బహుళ భారీ పరిశ్రమలు ఉన్నాయి చాలా వరకు, ఇంకా పెరుగుతాయి.